తెలంగాణలో రైల్వే సేవలో రెట్టింపు అంటే ఏంటంటే ప్రస్తుతం తెలంగాణలో రైల్వే అభివృద్ధి అనేది కీలకంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రయాణిస్తున్న కొన్ని రైళ్లకి విపరీతంగా వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. అలాగే సికింద్రాబాద్కి వచ్చిపోయే రైళ్ళు అనేవి ఇక్కడ ఔటర్లోనే చాలాసేపు నిలిపివేయవలసి ఉంటుంది. ప్రయాణికుల ఇబ్బందులని వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఒక కొత్త ప్రతిపాదనని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దేశంలోని 48 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి ఈ 48 రైల్వే స్టేషన్లలో రైలు యొక్క సేవల్ని రెట్టింపు చేయాలని వచ్చే 5 ఏళ్లలో లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 3 రైల్వే స్టేషన్లు, ఇటు తెలంగాణ నుంచి ఒక రైల్వే స్టేషన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇటు తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఉండే అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఈ అభివృద్ధిలో భాగం కానున్నాయి. ఇక్కడ అభివృద్ధి ఏంటంటే ప్రస్తుతం వివిధ ప్రాంతాలకి ప్రయాణిస్తున్న రైళ్ళని రెట్టింపు చేయడం, అంటే ఒక ప్రాంతానికి ఒక రైలు ప్రయాణిస్తున్న చోట మరొక రైలుని ఏర్పాటు చేయడం, వీటి ద్వారా వెయిటింగ్ లిస్టుని తగ్గిస్తుంది. అలాగే ప్రస్తుతం రైళ్ళని సికింద్రాబాద్ స్టేషన్కి రావాలంటే ఔటర్లోనే చాలా వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. ప్లాట్ఫామ్స్ అనేవి సరిపోక, అలాగే ఆ రైలుకు తగ్గట్టుగా ప్లాట్ఫామ్స్ అనేవి అందుబాటులో లేక ఈ రైళ్ళని ఔటర్లోనే ఆపివేయవలసి వస్తుంది. హైదరాబాద్లోని అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ ప్లాట్ఫామ్స్ యొక్క సంఖ్యని లెంత్ని పెంచడం, అలాగే ప్రస్తుతం హైదరాబాద్ గుండా 85 వరకు మెయిల్ ఎక్స్ప్రెస్లు, అలాగే 88 వరకు ఎంఎంటీఎస్ రైళ్ళు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. వీటిని రెట్టింపు అనేది చేయనున్నారు. దీంతో ప్రయాణికులకి ప్రయాణం అనేది తేలికగా ఉంటుంది. అలాగే చెర్లపల్లిలో మీకు షార్ట్లెట్ టెర్మినల్ని ఇదివరకే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మెయింటెనెన్స్ డిపోని, అలాగే ఒకేసారి 10 రైళ్ళకి ఇక్కడ మెయింటెనెన్స్ చేయడానికి పిట్ లైన్లని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్లో కూడా 120 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి పనులని చేపట్టడం జరిగింది. అలాగే సికింద్రాబాద్లో కూడా 420 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లో శరవేగంగా ఈ పనులు అనేవి కొనసాగుతున్నాయి. ప్రయాణికులు వెయిట్ చేయడానికి ప్లాట్ఫామ్స్ అనేవి సరిగ్గా లేక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. వీటిని కూడా నిర్మూలించడానికి అత్యధిక టెక్నాలజీతోటి ఇక్కడ ప్లాట్ఫామ్స్ని నిర్మించడం, ప్రయాణికులకి తగ్గట్టుగా వెయిటింగ్లని, స్లీపింగ్ ఫ్లాట్స్ని, మరుగుదొడ్లను నిర్మించడం, వివిధ రకాల కార్యక్రమాలను ఇక్కడ రైల్వే శాఖ తీసుకురాబోతుంది. ఈ 48 రైల్వే స్టేషన్లలో దేశం మొత్తం మీద ముందు ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత మిగతా రైల్వే స్టేషన్లకు కూడా టార్గెట్ ప్రకారం అన్ని రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి అనేవి చెందనున్నాయి. ఇప్పటికే దేశంలో కొన్ని వందల రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేది చేస్తున్నారు. అందులో తెలంగాణ నుంచి కూడా 42 వరకు రైల్వే స్టేషన్లు అనేవి అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేవి చెందుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్లకు అన్నిటికీ కూడా హెడ్గా ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లోని వివిధ రైల్వే స్టేషన్లు, ఇంకా దేశం మొత్తం మీద ఎంపికైన 48 రైల్వే స్టేషన్లు ఒక రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి అనేది కీలకంగా మారనుంది. ఇక్కడ రైలు యొక్క సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే రైల్వే శాఖ వచ్చే 5 ఏళ్లలో టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. చూద్దాం, రైల్వే శాఖ ప్రస్తుతం అభివృద్ధిని కీలకంగా మార్చింది. అన్ని రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి అనేది శరవేగంగా కొనసాగుతుంది. హైదరాబాద్ కూడా భారతదేశంలో రైల్వే సేవలు అనేవి హైదరాబాద్లో కూడా కీలకంగా మారనున్నాయి.